హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోయి. ఇదైతే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇదైతే వాకింగ్ డ్రైవ్ అయితే వచ్చేసి 24th ఆగస్ట్ అనమాట. హైదరాబాద్ లొకేషన్ ఇది కూడా. సో అన్ని హైదరాబాద్ లొకేషన్ అనమాట. అబ్రోల్ ఏంటంటే ఇక్కడ పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అనమాట. సో ఇదైతే వచ్చేసి చాలామంది పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇది అసలు మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటని తెలుగులో క్లియర్గా అయితే ఒక వీడియో అయితే తయారైతే చేస్తున్నానండి. సో ఆ వీడియో అయితే నేను చేశానంటే నేను ఎప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తానో సో మీరు దానికి రిఫరెన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో నేను కూడా మెడికల్ కోడింగ్ కాబట్టి సో నాకు అయితే ఐడియా లేదు పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అంటే ఏంటి అనేది. ఎందుకంటే ఈ జాబ్ రోల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదేంటి అనేది క్లారిటీగా అయితే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో నేనైతే అడిగి కనుక్కొని అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రావాలి. అండ్ ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అని అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ అయితే ఓకే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వచ్చేసి ఎవరైనా 2 years ఎక్స్పీరియన్స్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. కానీ సిపిసి సర్టిఫికేషన్ అయితే పక్కా అయితే ఉండాలి ఫ్రెషర్స్కైనా, ఫ్రెషర్ కాకపోయినా కూడా. అండ్ గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. గుడ్ నాలెడ్జ్ ఇన్ ICD-10 CM అండ్ CPT కోడింగ్ సర్టిఫికేషన్ చేసామంటే ఖచ్చితంగా ఈ CPT అండ్ ICD-10 ఈ బుక్స్ గురించి అయితే కొంచెమైనా నాలెడ్జ్ అయితే మనకు ఉంటుంది. గుడ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే అడుగుతున్నారు. మెడికల్ టెక్నాలజీస్ అండ్ HIPAA అండ్ SCPCS రూల్స్ ఇవైతే ఒకసారి చెక్ అయితే చేసేసుకోవాల్సిందే. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే వచ్చేసి పూర్తిగా డే షిఫ్టే. ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, నార్మల్ షిఫ్ట్ కాబట్టి. అండ్ ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ప్రిఫరబుల్. షుడ్ బి అవైర్ దట్ డిస్క్రిప్షన్ ఈస్ నాట్ ఏ మెడికల్ కోడింగ్. సో చెప్పాను కదా అండి, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ కాదు, పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అనమాట. కాకపోతే సర్టిఫికేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువ తీసుకుంటారు దీనికి, కానీ మెడికల్ కోడింగ్ అయితే కాదు. అండ్ క్యాండిడేట్స్ అటెండ్ ఇన్ ద 6 months ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రీఅప్లై నౌ. సో ఇదైతే వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ యొక్క 6 monthsలో ఎవరైనా ట్రై అయితే చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదంటున్నారు. సో వెన్యూ అయితే ఇచ్చేసారు కదా అండి, 24th ఆగస్ట్ అనమాట, 10 AM to 3 PM అయితే. అండ్ కోటివిటీ అనమాట కంపెనీ అయితే వచ్చేసి. వాకింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను, ఒకసారి చూసుకోండి. ఎన్లిస్ట్ అనమాట, సిపిసిస్ ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. 24th ఆగస్ట్ సాటర్డే అనమాట వాకింగ్ డేట్ అయితే వచ్చేసి. అండ్ టైమింగ్స్ అయితే వచ్చేసి 10 AM అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళా కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చి